చంద్రబాబు నాయుడు గారు సుదీర్ఘంగా 3 గంటల పాటు చర్చ. ఈ పీకే ఉండగా ఇంకో పీకే ఎందుకు, ఈ పీకే తోటే మేము 160 సీట్ల పైన సాధిస్తామని చెప్పి మొన్నటి వరకు చెప్పిన వాళ్ళు కొత్తగా మళ్ళీ వ్యూహకర్త పీకేని ఎందుకు రంగంలోకి దింపారు, ఏదో జరుగుతుంది అని చెప్పి మాట్లాడే పరిస్థితి. మంగళగిరిలో ఈయన ఉండగా కూడా ఆయనకి ఎటువంటి సమాచారం ఆహ్వానం లేదు, వీళ్ళే మాట్లాడుకున్నారు అని చెప్పి మరొకరు మాట్లాడే పరిస్థితి. వర్మగారు ధన్యవాదాలు మీకు, 99 వీక్షకులకి, అలాగే డిబేట్లో పాల్గొన్న సోదరులందరికీ కూడా. వర్మగారు 99 టీవీలో మాట్లాడాలంటే కాస్త ఇక్కడే వేడిగా ఉందిగా, ఆంధ్రప్రదేశ్ కంటే ఇక్కడే చాలా వేడిగా ఉందిగా. విషయం ఏంటంటే వర్మగారు వేడి ఆటోమేటిక్గా వస్తుంది. విషయం ఏంటంటే కోకిలలు వసంతంలోనే వస్తాయి, కొత్త కోకిలలు కూడా వసంతంలోనే వస్తాయి. రాజకీయ ఎన్నికల ఋతువు సమీపించింది, ఏ కోకిలైనా వచ్చి కూయవచ్చు. సాధారణంగా నేను చెప్పేది ఏంటంటే రాజకీయాల్లో కుడి అంటే కుడివైపు అని అర్థం కాదు, కుడి అంటే ఎడమ, ఎడమ అంటే కుడి. ఏది సరళ రేఖలుగా లేవు. మనం చూస్తున్నాం, సోదర షర్మిల గారు పార్టీ పెట్టి తెలంగాణలో పోటీ చేస్తుందని కానీ, కాంగ్రెస్ పార్టీలో నిమజ్జనం అవుతుందని కానీ, కలిసిపోతుందని కానీ, లేదా పాలమూరు నుంచి పోటీ చేయకుంటుందని మనం ఊహించాల. తెలుగుదేశం పార్టీలో ఉన్న రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీలో చేరి ఆయన ఆధ్వర్యంలో ఎన్నికలు జరిగి ఆయన ముఖ్యమంత్రి అవుతాడని మనం ఊహించలా. 151 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి తిమ్మిరి బొమ్మినైపోయి 151 ఎమ్మెల్యేల సీట్లు ఎన్ని సీట్లు చూస్తాడో, ఎన్ని సీట్లు ఉంచుతాడో తెలియని పరిస్థితులకు పోతాడని మనం ఊహించలా. పీకే గారు కూడా వచ్చేసి చంద్రబాబు నాయుడు గారితో కూర్చొని మాట్లాడతాడని ఊహించలా. ఇవన్నీ ప్రపంచం ఎంతలే ఒక విధంగా చెప్పాలంటే. కాకపోతే నేనేం చెప్తానంటే, ప్రజలు ఉన్నారు, ప్రజలు అన్నీ చూస్తున్నారు. మనం ఎంతసేపు మాట్లాడాము, ఏం మాట్లాడామని కాదు, ప్రజలు సమీక్షించుకుంటున్నారు. షర్మిల గారు క్రిస్టమస్ బర్త్డే చెప్పినా, లేదా వాళ్ళ అన్నగారికి చెప్పకపోయినా, ఆమెకుండా వైరుధ్యాలు ఏంటో అవన్నీ కూడా జగమెరిగిన సత్యం. ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా గత 2 ఏళ్ళుగా 3 ఏళ్ళుగా మాట్లాడుకున్నాయి. ఈ రోజున రాజకీయాలు ఎలా అయిపోయినాయి అంటే కొట్లాటలాగా మారిపోయినాయి, కలబట్టంలాగా మారిపోయినాయి. నేను ఒక మాట చెప్తాను సార్, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద రాజకీయ పార్టీలతో పాటు, తెలుగుదేశం జనసేన పార్టీలతో పాటు, లేదా ప్రతిపక్ష పార్టీలతో పాటు, వామపక్ష పార్టీలతో పాటు ప్రధానంగా పోరాటం చేసింది, ఆ ప్రభుత్వ వ్యతిరేకతను కూడబెట్టింది ప్రజా రాజధాని అమరావతి ఉద్యమకారులు, విశాఖ ఉక్కు, దళిత బహుజన కులాలు, ఉపాధ్యాయులు, నిరుద్యోగులు అందరూ కూడా పోరాడాం, రోడ్ల మీద కలబడ్డాం, అన్ని ఇబ్బందులు పడ్డాం. ఈ ప్రభుత్వం ఇబ్బందికరమైన పరిపాలన చేస్తుందని చెప్పి చాటి చెప్పాం. ఆ క్రోడీకరణలో భాగంగానే ఈ రోజున ప్రతిపక్ష పార్టీలు కూడా ప్రజా వ్యతిరేకత బలంగా ఉందని నమ్ముతున్నాయి. ఆ నేపథ్యంలో వాళ్ళు విజయాన్ని దగ్గరకు అవుదామని ఒక భావంతో ఉన్నారు. దీనికోసం అయితే ఈ పీకే గారు అనేది సాధారణంగా జగన్మోహన్ రెడ్డి గారు ఇంట్రొడ్యూస్ చేసిన పీకేనే. ఆయన 2019 పాదయాత్రకు ముందు మా వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అని ఆయనే చెప్పాడు. ఆ ప్రశాంత్ కిషోర్ ఇటు వచ్చాడు. ఇప్పుడు ఇటు దట్టు అటు దిట్టు అవుతుంది. ఆనం రామనారాయణ రెడ్డి గారు వచ్చారు, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు వచ్చారు, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వచ్చారు, ఉండవల్లి శ్రీదేవి గారు వచ్చారు, ఇంకా లిస్టు చాలా లిస్ట్ ఉంది. ఇవన్నీ సహజమే. కాకపోతే ప్రజలైతే చూస్తూ ఉంటారు. నేను చెప్పే మాట ఏంటంటే, మనం బరువులను కిలోలతో కొలిసినట్టుగా, పాలన లీటర్లలో కొలిసినట్టుగా మనుషులను కానీ రాజకీయ పార్టీలను కానీ ఆ కార్యాచరణతోనూ చిత్తశుద్ధితో కొలుస్తాం. ప్రజలు మాత్రం విశ్వసనీయతనే, చిత్తశుద్ధిని చూస్తారు. రాజకీయాల్లో ఎవరెవరు రావచ్చు పోవచ్చు. కాబట్టి ప్రజలు ఏం ఆశిస్తున్నారు, ప్రజలు దేన్ని కోరుకుంటున్నారు అనేది ప్రతిపక్ష పార్టీలైనా సరే ప్రధానంగా దాన్ని పట్టించుకోవాలి. మీరు నేల విడిచి సాము చేసినట్టుగా ఎవరు తిప్పుతారండి వర్మగారు? ఇప్పుడు మీరు యుద్ధం చేస్తున్నారు, మీరు కర్ర తిప్పుతున్నారు, మీరు కత్తి తిప్పుతున్నారు, మీరు తిప్పాలి తప్ప పీకే వచ్చి తిప్పుతాడు కర్ర. పీకే అనేది ఒక స్ట్రాటజీ గల ఆయన మేధస్సును అమ్ముకుంటున్నాడు. ఆయన మోడీ గారి దగ్గర నుంచి కేజ్రీ అగర్వాల్, మమతా బెనర్జీ, కేసీఆర్ గారు అన్ని చోట్లకి తిరిగి ఆయన ప్రొడక్ట్ని అమ్ముకునే ఒక ఖరీదు కలిగిన ఎనలిస్ట్ ఆయన, వ్యూహకర్త. ఆయనతో ఏం ప్రయోజనం ఉందో ఏమో, కలుపుకుంటే కలుపుకోవచ్చు. ఎందుకంటే మనం దాన్ని తప్పుపట్టే వాళ్ళం కూడా కాదు, అసలు ఎవరిని కలుపుకోలేదు. ఇప్పుడు షర్మిల గారు లోకేష్ గారికి క్రిస్మస్ శుభాకాంక్షలు గ్రీటింగ్ చెప్పిద్దని మనం అనుకున్నామా? అన్నగారికి చెప్పకుండా ఉంటుందని మనం అనుకున్నామా? చెల్లెలు విడిపోతుందని, తల్లిగారు విడిపోతుందని నిన్న కూడా మన పులివెందుల్లో క్రిస్మస్ వేడుకల్లో విజయమ్మ గారు ఒక దగ్గర కూర్చున్నారు, ముఖ్యమంత్రి గారు ఒక దగ్గర కూర్చున్నారు, భారతి గారు ఒక దగ్గర కూర్చున్నారు.
నాకు తెలిసైతే అసలు క్రిస్మస్ వేడుకలంతా కూడా వైసీపీ నాయకులు, ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి గారి యొక్క బంధుగానం జరుపుకుంటుంది తప్ప ప్రజల్లో మాత్రం ఏమి లేవు. ప్రజలు ఏముందో, ప్రజలు ఎప్పటికీ అలమటిస్తున్నారు. ఈ పండగ పూటకి, ఈ క్రిస్మస్ పండగ ఒక బెల్లం ముక్కని చేతికి ఇచ్చినోడు లేడు, నేతి సుక్క పెట్టినోడు లేడు. ఆడు బతుకుతున్నాడు. ప్రజలు మర్చిపోయారు ప్రభుత్వం అనేది. వాళ్ళ పండగలు వాళ్ళు చేసుకుంటున్నారు, వాళ్ళ ఫ్లెక్సీలు వాళ్ళు కట్టుకుంటున్నారు. నేను ఇప్పుడు ఇవాళ వార్త వినండి వర్మ గారు. మీకు అల్లూరు సీతారామరాజు జిల్లాలో పంటి బిగువతో 5 కిలోమీటర్లో గర్భిణీ స్త్రీ నడిచెళ్ళింది హాస్పిటల్కి. బిడ్డని, తల్లిని తనకు తాను కాపాడుకుంది. కనీసం ఆ గ్రామానికి రోడ్డు లేదంట, వాహన సౌకర్యం లేదు. ఇది ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి. ఇప్పుడు ఈ రోజున పాలకులు అందరినీ అది తప్పు పట్టాలండి. ఏదో ఒక పార్టీని మనం తప్పు పట్టడానికి అందరినీ తప్పు, నేను ఒక పార్టీని పట్టట్లేదు సార్. ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చెప్తున్నాను నేను. అక్కడ రోడ్లు, ఆంధ్ర రాష్ట్ర పరిస్థితి చెప్తున్నాం మేము ఈ రోజున. వర్మ గారు, మీరు కూడా ఎన్నో సార్లు మాట్లాడారు మీ టీవీ డిబేట్ లో. ఈ వర్షాన జరిగిన దారుణ మారణకాండ గురించి, దళితుల మీద జరిగిన ఉత్సవాల గురించి మేము మాట్లాడుతున్నాం. మరి ఎవరైనా ఎప్పుడైనా స్పందించిందా రాష్ట్ర ప్రభుత్వం? ఏదైనా ఒక విచారణ కమిటీని వేసిందా? ఒక భరోసా ఇచ్చిందా? ఈ రోజున నేను అనేది ఏంటంటే ప్రజా ఉద్యమాలను అంటిపెట్టుకొని వెళ్తేనే ప్రతిపక్ష పార్టీలు కూడా బలమని చెప్పదలుచుకున్నాను నేను. ఓకే, ప్రతి ఎక్కడో వ్యూహంలో నుంచే రావు. మరొక విషయం బాలకోటి గారు, మీరు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని గమనిస్తున్నారు, రాజధాని ప్రాంతంలోనే మీరు ఉంటున్నారు కాబట్టి సమయం ఆసన్నం అవుతుంది. సీట్ల పంపకాలు చేయాల్సిన అవసరం ఉంది, అభ్యర్థులను ఖరారు చేయాల్సిన అవసరం ఉంది, వాళ్ళ నియోజకవర్గంలో వర్క్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పటి వరకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు స్పీడ్ పెంచారు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ని నియమించారు. కానీ పొత్తు పార్టీలుగా ఉన్న జనసేన, టీడీపీ, బీజేపీ వస్తుందో రాదో ఇంకా అది క్లారిటీ లేదు. వీళ్ళు ఇంకా సీట్లు ఖరారు చేయలేని పరిస్థితి. అసలు పవన్ కళ్యాణ్ గారికి ఎన్ని సీట్లు ఇస్తారో కూడా తెలియని టెన్షన్ ఒకటి. సో ఇచ్చిన తర్వాత అసమ్మతిలో లేకపోతే ఇంకోటో వచ్చే అవకాశం ఉంటుంది. మీ అంచనా ప్రకారం, మీరు వింటున్న వాయిస్ ప్రకారం జనసేనకి ఎన్ని సీట్లు ఇచ్చే ఛాన్స్ ఉంటుందండి? ఒక్కొక్కరు ఒక రకంగా చెప్తున్నారు. 20 అంటారు, 25 అంటారు, 30 అంటారు, 35 అంటారు, 40 అంటారు. వర్మ గారు, జనసేనకి తెలుగుదేశం పార్టీ ఎన్ని సీట్లు ఇస్తుంది అనేది ఒక రాజకీయ పరిశీలకుడుగా నాకైతే స్పష్టమైన అవగాహన ఉంది. ప్లీజ్ అది చెప్పడం భావ్యం కాదు. ఈ రోజున మీరు అడిగే ప్రశ్నకి పొత్తు కన్ఫామ్, అది పవన్ కళ్యాణ్ గారే చెప్పారు. 600 అయినా 106 అయినా ఆ రెండు రాజకీయ పార్టీలు ఉమ్మడిగానే పోరాటం చేస్తాయి. పదే చెప్పారు. వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ స్థాపించడమే మా ధ్యేయమని నిన్న బహిరంగంగా సభలో కూడా చెప్పారు. ఏదన్నా కాస్త కూస్తూ వాళ్ళ సీట్ల సర్దుబాటు దగ్గర ఉంటే వాళ్ళు అడ్జస్ట్మెంట్ చేసుకోగలరు, పొత్తు కూర్చోగలరు. గౌరవప్రదమైన పొత్తులోనే ముందుకు వెళ్తామన్న మాటకి అర్థం ఏంటి? గౌరవప్రదంగానే ఉంటాయి ఆ పొత్తులు కూడా. ఎందుకంటే వాళ్ళిద్దరు అంగీకరించారు, ఒక ఉడంబడికి వచ్చారు. మనం ఆవేశపడనక్కర్లా, మనం ఆలోచన పవన్ కళ్యాణ్ గౌరవం తగ్గుతుందని మనం ఏమన్నా చంద్రబాబు నాయుడు కాదండి. బాలకోట గారు, లోకేష్ గారు మొన్న ఒక ఇంటర్వ్యూలో మాట్లాడింది 2-3 రోజులు అది పెద్ద చర్చ కింద సాగింది. 2024లో పొత్తులో పార్టీలో భాగంగా మేము గెలుస్తాం, చంద్రబాబు నాయుడు గారే సీఎం అవుతారని చెప్పి ఆయన కుండ బద్దలు కొట్టారు. సో గెలిచిన తర్వాత అప్పుడు ఎవరికి ఎలాంటి పదవి ఇవ్వాలన్నది మేము ఆలోచించుకుంటూ చెప్తాం అన్నది వీళ్ళ మాట. కానీ చంద్రబాబు నాయుడు గారు సీఎం అని ఈయన ప్రకటించడంలో వర్మ గారు అసలు చిచ్చు పెడుతుందే. మనం ఇప్పుడు లోకేష్ గారు ఒక ఇంటర్వ్యూలో ఆయన అభిప్రాయం ఆయన చెప్పాడు. అందులో పెద్ద తప్పేముంది? మనం పదే దాన్ని రచ్చ చేయటం తప్ప. ఇప్పుడు పవన్ కళ్యాణ్ బాగానే ఉండవు, చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉండవు, లోకేష్ గారు బాగానే లేరని కదా, పైకి ఏదో బాగున్నట్టు ఉన్నారు. ఇలా మాట్లాడుకుంటూ పోతే ఇది అధికార పార్టీకి ప్లస్ అయ్యే విధంగా అధికార వైసీపీ మీడియా కూడా అదే మాటలు మాట్లాడుతూ ఉంటుంటుంది. వాళ్ళు సఖ్యత పడ్డ తర్వాత ఎవరు ఎక్కడ కూర్చుంటారు ఏంటి అనేది వాళ్ళిద్దరికీ తెలుసు. మనం ఏం డిసైడ్ చేస్తాం చెప్పండి? మాకు కావాల్సింది మీకు తెలిసి ఎన్ని సీట్లు ఇచ్చే ఛాన్స్ చెప్పండి. స్ట్రైట్ గా మీరు ముక్కుసూటిగా మాట్లాడే మనిషి ఎన్ని సీట్లు ఇచ్చే అవకాశం ఉంటుంది? అలా ఒక బాధ్యత కలిగిన వ్యక్తులుగా చెప్తాం. జనసేన ప్రతినిధి చెప్పాలి, జనసేన ప్రతినిధి చెప్పాలి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి గౌరవం ఉంటుంది అనేది అయితే నేను చెప్పగలను. నేను చంద్రబాబు నాయుడు గారితో కూడా స్వయంగా తెలిసిన వ్యక్తిని, ఆయనతో కలిసి మాట్లాడిన వ్యక్తిని. నాకు పరిచయం లేని చంద్రబాబు నాయుడు గారు కూడా కాదు. వాళ్ళు సఖ్యత పట్టు యుద్ధం, కలిసికట్టు పోరాటం చేయాలి అని అనుకోవటం యుద్ధం. ప్రజలు కూడా ఆ ఉమ్మడి పొత్తుని ఆహ్వానిస్తున్నారు. నేను అనేది ఏంటంటే కలిసికట్టుగా యుద్ధం పూర్తయ్యేంత వరకు విజయపదంగా ఎలాంటి అరమరికలు లేకుండా, కలతలు లేకుండా ఐక్యంతో పోరాడితేనే ఈ రాష్ట్రానికి ఏదైనా బాగు అనేది మాలాంటి వాళ్ళ భావన. మాలాంటి వాళ్ళు వర్మ గారు ఒక్క మాట చెప్తా. ఇప్పుడు ఒక పేద బ్రాహ్మణుడు ఉన్నంట,
అతను మీ నెత్తి మీద శనీశ్వరుడు ఉండి చాలా బాధపడుతుంటే ధనలక్ష్మీదేవి కనుకరించి ఒక మూట ఇస్తే ఆ పేదవాడు వెళ్ళిపోయి అసలు ఈ మూటలో నిజమైన బంగారం ఉందా తాలు తప్ప ఉందని చెప్పేసి అని ఈ నది దగ్గర పోయి అందులో నదిలో ఒక్కొక్కటి విడుచుకున్నంట. ఆఖరికి మూట మిగిలింది. ఈ రాష్ట్రంలో వైకాపా అధికార పార్టీకి వ్యతిరేకత ఉన్నమాట యథార్థం. దానిని సద్వినియోగం చేసుకునే బాధ్యత ప్రతిపక్ష పార్టీలకు ఉంది. అలాగనే అధికార పార్టీ కూడా మార్పులు చేర్పులతో నానా తంటాలు పడుతుంది. ఆయన ఎపిసోడు, ఆయన యొక్క ప్రక్రియ ఎంతవరకు విజయం